హలో అండి. షీని ఒక ప్లేస్ తీసుకొచ్చిందన్నమాట దగ్గరలో. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి. ఏముందో చూడాలి. ఇది అవుట్స్కట్స్ నుంచి చాలా దూరంగా ఉంది. ఇక్కడ మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 minutes డ్రైవ్ చేసి వచ్చాము. చూస్తున్నారు కదా, విలేజ్ లాగా ఉంది. అన్ని పెంకుటిళ్ళు అలాంటివి ఉన్నాయి. సో వచ్చామండి ఇక్కడికి, విలేజ్కి. చాలా బాగుంది. సో గుడ్. సో వాళ్ళిద్దరు కలిసారనమాట. చూస్తున్నారు కదా హౌసెస్ ఎలా ఉన్నాయి, పెంకుటిళ్ళు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. పూలు చూసారంటే బాగుంది. ఆల్మోస్ట్ మన ఊర్లాగే ఉంది. గులాబీ పూలు మొత్తం విరగబూసినాయి. దట్స్ సో బ్యూటిఫుల్. This plant is the tomato. Oh, yeah. We can take out this afternoon. Okay. Have you ever do you that? No, I never did that. Thank you. Cucumber. Cucumber. Yeah. Oh. చూసారు ఇక్కడ గార్డెన్ అంతా ఎంత బాగుందో. Peach and the 3 peaches here. పీచ్ ట్రీస్. అక్కడ కోసిన పొటాటోస్ ని కట్ చేస్తున్నారు అనమాట ఉడకబెట్టి. బ్యాంబూ లీవ్స్. Yeah. Oh, this is bamboo leaves. Rice dumpling. Rice dumpling. Oh. Yeah. Oh, what are these? It's a very famous seafood. What is that called? Crab is a river food. River food. It means 小龙虾是吧 ？Dragon street. So, Yeah. oh, so ఇది crayfish అంటండి. ఎలా ఉన్నాయి చూడండి. Crayfish అంట దీన్ని. చూసారా ఎలా కలుగుతుందో. Oh, in Google they call it crawfish 。అంటారంట ఇది. Oh my god！ 现在是最肥的时候。Nice. So potatoes. So these are from your lake? This is from the market. Market. We bought from the market. Oh, market. The potato is we From planted. here. Yeah. That's so good. I always see them. I don't know what they are. So now I got a clarity. Thank. అక్కడ చూసారండి బుడ్డోడు క్రాఫిష్ని ఎలా పట్టుకున్నాడో. అది భయంకరంగా ఉందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత గులాబీ తోటకి వెళ్ళాం అనమాట. వాళ్ళ గార్డెన్లోనే గులాబీలు పూసాయి. ఎక్కడ పడితే అక్కడ చాలా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా ప్లెజెంట్గా ఉండింది. సో పక్కన ఫ్లవర్స్ మొత్తం, ఇంకా పక్కన ఫ్రూట్స్ అన్నీ పెట్టి చాలా బాగా పెట్టుకున్నారు ఇల్లంతా. సో అలా వెళ్తే ఇంకా రోడ్డు ఉంది, అక్కడ ఇంకా వేరే ఇల్లులు ఉన్నాయి. చిన్న పూరీలుగా లాగా కనపడుతుంది చూసారా, బాగుంది. ఇంకా ఇక్కడ ఏదో వేరే ఇల్లు ఉన్నాయి. సో మన ఇండియాలో విలేజ్ లాగే ఉంది, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లులు, అంతే డిఫరెంట్. ఈరోజు ఎండ కూడా బాగుంది, వాతావరణం బాగుంది. పర్ఫెక్ట్ వెదర్ అనమాట. సో ఇది ఆరెంజ్ ట్రీ అంటండి, ఆరెంజ్ ప్లాంట్ అంట. It's after we pick up. Oh, Today. okay. Today, one day. So is it kind of beans? 这个蚕豆怎么说是？这个juice 生病啊，蚕豆。这个。Yeah. సో తను బీన్స్ లాంటివి తీసి చూపిస్తుందండి. బ్రాడ్ బీన్ బీన్స్ కూడా ఇవి కూడా ఇక్కడ గార్డెన్ నుంచి, వాళ్ళ గార్డెన్ నుంచి తీసారు. సో బ్రాడ్ బీన్ అంటారంటండి. చాలా ఫ్రెష్ గా బాగున్నాయి. సో లోపలికి తీసుకెళ్తున్నారు. క్లాక్ చూసారా ఎంత పెద్దగా ఉందో, వెరీ బిగ్ క్లాక్. సో అలా టూర్ వేసామండి. పైన వెళ్తున్నాము చూడ్డానికి. ఇల్లు చాలా బాగుండింది, చాలా స్పేషియస్గా ఉండింది అనమాట. మొత్తం వాళ్ళే దగ్గరుండి కట్టించుకున్నారంట. సో ఇల్లు మొత్తం ఒకసారి అలా టూర్ చూపించేసిన తర్వాత మమ్మల్ని అలా మళ్ళీ ఒక గార్డెన్కి తీసుకెళ్ళిందండి. కింద వాళ్ళకి 2 gardens ఉన్నాయన్నమాట. ఒకటి ఇంటి పక్కన ఉన్న గార్డెన్, మళ్ళీ ఇంటికి అటు సైడు ఒక లేక్ పక్కన ఉన్న గార్డెన్ ఒకటి, అక్కడికి తీసుకెళ్ళింది.
open pool. Oh, This is the end, and this way is open. okay. That's very good. Connected to another river. సో ఇక్కడ వాళ్ళకి ఇంకా వేరే ప్లాంట్స్ ఉన్నాయంట, కూరగాయలు పండించుకునేది చూపించడానికి తీసుకెళ్తాను. చూసారుగా ఎగ్ ప్లాంట్స్, వంకాయలు కాస్తున్నాయి అనమాట ఇక్కడంతా. సో is all this yours? Enclosed is ours. Oh, that's nice. సో ఇదంతా వాళ్ళదేనంటండి, గార్డెన్ అంతా కూడా. ఇక్కడంతా కూడా కూరగాయలు పండించుకుంటారంట. But this plant? This is eggplant. This eggplant and that one? 这个是空心菜，是这个空心菜了。这是 beans 的这个短的。Oh, beans. Okay, beans. Okay. 四季豆。అది beans అంటండి. 对，这个是这个刀豆嘛。The beans is the short one. Here's another species, the long one. Oh, the long one. okay. 这个是短刀豆，四季豆。Water spinach. Water spinach. Okay, water spinach అంటే ఇది. Water spinach. And ఇది వచ్చేసి beans. 这应该是冬瓜，可能是 maybe 冬瓜怎么说？冬瓜。ఇది సొరకాయ లాంటిదండి, సొరకాయలు. 很有那个texture. Yeah. Perfect. Yeah. Corn. Corns. ఇక్కడ చూసారా, కార్న్, మొక్కజొన్న కండలు ఇది వేశారు, పెరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట. ఇక్కడ వెనక లేక్ లాగా వచ్చి అన్ని మొక్కజొన్నలు పెట్టి, సో మొత్తం గార్డెన్ అంతా ఇవన్నీ పెట్టుకున్నారు. ఇదంతా కూడా వాళ్ళదే, ఈ స్థలం అంతా కూడా. అక్కడ ఇల్లు ఉంది చూసారు కదా, ఇందాక మనం వచ్చాం, అది ఇల్లు. ఇక్కడేమో ఉన్నాయి ఇంకా వేరేవి. What is this? ఇక్కడ చూసారు ఏమో ఉంది, mustard seeds. Yeah, mustard seeds. We squeeze it to become a it will become black. Yeah, it's a mustard seeds. Yes. ఇది ఆవాలు ఉందండి, ఆవాల చెట్టు ఉంది, ఆవాలు. దానేమో చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందండి, అంత ఆహ్లాదకరంగా, చాలా బాగుంది అసలు. అలా ఒక ఇల్లు, దాని పక్కన మళ్ళీ అక్కడ కూరగాయలు పండించుకోవడానికి, మళ్ళీ ఇక్కడ కూరగాయలు పండించుకోవడానికి ఇంకేం కావాలి చెప్పండి. సో ఆవాల చెట్లు, మొక్కజొన్న కండ్లు, సొరకాయలు అండ్ బీన్స్, ఇంకా అక్కడ వంకాయలు, మళ్ళీ అటు ఇంటి పక్కన ఇంకా 4-5 చాలా చెట్లు పెట్టారు, పూల చెట్లు, మళ్ళీ ఇంకా వేరే కూరగాయల చెట్లు. సో కూరగాయలు మొత్తం ఇలా ఇంట్లోనే వాళ్ళ కోసం వాళ్ళు పండించుకుంటా, ఎంత బాగుందంటే బయట నుంచి ఏ కెమికల్స్ లేకుండా కొనుక్కోకుండా. రియల్లీ హెల్దీ, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అండి. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. యాక్చువల్గా మనకు కనుక అలా, ఇది డ్రీమ్ హౌస్ అనమాట ఎవరికైనా, అలా ఒక హౌస్ ఉండి ఇంటి పక్కనే ఇలా పెద్ద యార్డ్ ఉండి కూరగాయలు, అలా రకరకాల కూరగాయలు మనం కావాల్సినవి పండించుకొని, మళ్ళీ దాని పక్కన ఒక వరల నీళ్ళు వెళ్తా ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. సో గుడ్. I really enjoyed it. I wish this is actually a dream house. Yeah, that's what we need, right? Because nowadays we don't want to buy vegetables from outside. And so onions వేసారు. సో ఆనియన్ నుంచి వచ్చిందని కూరలో వేసుకుంటాం కదా, అట్లాంటివి. What's this? Is a garlic? Leek. This is ఇది leek అంటండి, స్ప్రింగ్ ఆనియన్ అండి. చేస్తారు కదా వీళ్ళు, చైనీస్ దాంట్లో వేస్తారు కదా ఫుడ్ లో. చూసారా పొటాటో డిక్ చేసింది. దట్స్ సో కూల్. పొటాటో డిక్ చేసిందండి, వస్తే మనం ఎత్తవుతా ఉంటే. After dinner we have potato digging and places. That's so cool. That's so nice. I'm sure you kids must be enjoying all this. Yeah.
ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పీచ్ అండి. చూస్తున్నారు కదా, ఈ చెట్టు వచ్చేసి పీచ్ ట్రీ అనమాట. చాలా బాగుంది. ఆల్మోస్ట్ పిందులు వచ్చేసినాయి, పెద్దగా అవుతున్నాయి అనమాట. ఇక్కడ 2-3 చెట్లు ఉన్నాయి పీచ్వి. ఇది చూస్తున్నారు కదా, ఈ ఫిగ్ అండి, అంజీర్ అంటారు కదా ఆ ట్రీ. అండ్ ఇది వచ్చేసి పేరు, పిందెలు వచ్చేసినాయి దీనికి కూడా. సో బీన్స్ కూడా కొలిచి పెట్టారు. Skin of the స్కిన్. ఇక్కడ చూస్తున్నారు కదా మల్లెపూలు, మల్లెపూలు ఉన్నాయి. చాలా బాగా స్మెల్ వస్తున్నాయి అనమాట, చాలా బాగుంది. ఉయ్యాలు చూసారు, చెక్క ఉయ్యాల. సో గార్డెన్ బాగుండేసరికి ఫోటోలు దిగకుండా ఉండలేకపోయామండి. మొత్తానికి కొన్ని ఫోటోలు అయితే దిగాము అందరం కలిసి. Alibaba. Alibaba.com. You're master of Alibaba. సో గ్రీన్ టీ తాగాం అనమాట, చైనీస్ గ్రీన్ టీ. తను సర్వ్ చేసింది, చాలా బాగుండింది. చూసారా, ఫిష్. సో మచ్ ఆఫ్ ఇట్. చికెన్, పొటాటో, vegetables. Fresh chicken. Oh, fresh chicken. Oh, Fresh chicken. I bought in the market this morning. oh, you got the chicken. Oh, thank you. సో అక్కడ చూసిన మోస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ వాళ్ళ గార్డెన్ నుంచి తీసుకొచ్చినవండి. అండ్ ఇక్కడ చికెన్ అంతా కూడా, ఫిష్ కూడా ఆర్గానిక్ అంట, ఇక్కడ వాళ్ళ ఊర్లోంచి తీసుకొచ్చి కుక్ చేస్తుందని చెప్పింది. అండ్ ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు, ఇందాక క్రా ఫిష్ అని ఒకటి చెప్పారు కదా, దాన్ని కుక్ చేసి పెట్టారు. బట్ నేనైతే ట్రై అయిపోయాక రైస్ డంప్లింగ్స్ అని కుక్ చేశారండి. నేను కూడా చూశాను ఎలా చేస్తున్నారు ఏంటనేది, ట్రై చేశాను, బాగా వచ్చినాయి. ఆ తర్వాత అది రెడ్ బీన్తో తయారు చేసిన స్వీట్ తయారు చేశారు, దాంట్లో కూడా నేర్చుకున్నాం ఎలా చేయాలి అనేది. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. చైనీస్ వంటలు ఎలా చేస్తారు ఏంటంటే కొద్దిగా ఐడియా వచ్చింది. సో ఇందాక చెప్పాను కదండి, నేను ఒక స్వీట్ కూడా నేర్చుకున్నానని. సో నేను షిని ఈ స్వీట్ నేర్చుకున్నామండి. ఇది వచ్చేసి రెడ్ బీన్ పేస్ట్తో తయారు చేస్తారండి. బయట ఫిల్లింగ్ వచ్చేసి స్టిక్కీ రైస్తో తయారు చేసిన బియ్య పిండితో పెడతారనమాట. దాన్ని మొత్తం లోపల ఫిల్లింగ్ చేస్తారు. లోపల వచ్చేసి రెడ్ బీన్ పేస్ట్ ఫిల్ చేస్తారు, బయట వచ్చేసి స్టిక్కీ రైస్తో చేసిన ఫిల్ చేస్తారనమాట. సో అట్లా చేస్తారు. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇట్స్ కొత్తగా నేర్చుకోవడం కదా ఏదైనా, ఇట్ గివ్స్ ఎక్స్పోజర్. వి రియల్లీ ఎంజాయ్డ్. సో ఇంకా లంచ్ అయిపోయి తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటా డంప్లింగ్స్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ స్నాక్ టైం అయిందండి. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాము. అండ్ అక్కడ ఒక కుక్ ఉంది చూడండి, దానికి 1.5 years అంట, చాలా పెద్దగా కనపడుతుంది కదా. ఇంకా మాతో పెరట్లో కూరగాయలు తీసుకెళ్ళామని వాళ్ళు కూరగాయలు ఇచ్చి పంపించారండి మాతో పాటు. ఇక మేము బయలుదేరాము ఇంటికి. ఈవినింగ్ అయింది, ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఈ పర్టికులర్ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.